శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 6. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ప్రతిష్టానపురం. తర్వాత శ్రీ నిత్యానందులు ఇట్లా చెప్పారు. అటువంటి జ్ఞాని యోగిరాజు అయిన జనార్దనుని చేరి సేవించి పరమజ్ఞానమును పొందిన వారిలో రామజనార్దనుడు, జనిజనార్దనుడు, ఏకాజనార్దనుడు అనుమువురు గలరు. వారిలో ముఖ్యుడుగా శ్రీ ఏకనాథ మహారాజు కొనియాడబడినారు. ఆయన చరిత్రం అద్భుత మహిమాన్వితం, అత్యంత పుణ్యప్రదం. వారి వంశములో మహాభక్తులు ఉద్భవించి చరిత్రకెక్కిరి. దీనినే వంశ పరంపరానుగత సుకృతం అంటారు. ఏకనాథ్ మహారాజ్ వారు పైఠాన్ నగరంలో అత్యంత సదాచార సంపన్నులైన బ్రాహ్మణ వంశంలో జన్మించారు. పైఠాన్ నగరానికి పూర్వనామధేయం ప్రతిష్టానపురం. ఆ నగరంలో సకల శాస్త్రవేత్తలు, వేద పండితులు, న్యాయ, తర్క, వ్యాకరణ విద్యలలో ఆరితేరిన ఉద్దండ పండితులు ఎందరో గలరు. పూర్వం ఇక్కడ బ్రాహ్మణ పరిషత్తు ఉండి న్యాయ నిర్ణయం చేసేవారు. శ్రీ ఏకనాథుల వారి తండ్రి పేరు సూర్యనారాయణ, తల్లి రుక్మిణీబాయి, తాతగారు చక్రపాణి అనువారు. వారి ముత్తాత భానుదాసు మహారాజ్ మహాభక్త శిఖామణి, పాండురంగని సాక్షాత్కరింపజేసుకున్న భాగ్యశాలి. ఆయన తన భక్తి చేత పాండురంగని మెప్పించిన ఒక ఇతిహాసమునకు మనకు ఆదర్శమై ఉన్నది. భానుదాస్ మహారాజ్ బాల్యం నుండి జిజ్ఞాసి. భగవంతుని భక్తితో కీర్తిస్తూ పెద్దల సాంగత్యంలో భగవంతుడు పిలిస్తే పలుకుతాడని విన్నాడు. అయితే అలా ఎవరికైనా పలికినాడా అని పలికించుకున్న వారెవరైనా ఉంటే వారిని తాను దర్శించాలని కోరుకునేవాడు. అందుకని ప్రతి పెద్ద మనిషిని, మీరు దేవునితో ఎప్పుడైనా మాట్లాడినారా అడిగేవాడు. ఎవరూ సరైన సమాధానం చెప్పేవారు కాదు. పైగా మాకు పలికితే నీకెందుకు, పలకకపోతే నీకెందుకు, నీవు బాగా సాధన చేసి భక్తి చేసి పలికించుకోపో అంటూ కొందరు కోపగించుకునేవారు. తండ్రి వేద పాఠశాలకు పోయి వేదాధ్యయనం చేయమంటే ఎందుకు అనేవాడు. జీవనం గడవడానికి ధనం ముఖ్యం నాయనా, మనం వేద పండితులైతేనే సన్మానం దొరికి ధనం దొరుకుతుంది. వేదం నేర్చుకొని జన్మ వృధాయే. అది పశుతుల్యమైనదని తండ్రి బోధించగా అతని మనసు వేదనతో నిండిపోయింది. వేదం నేర్చుకుంటే ధనం సంపాదించవచ్చని చెప్పారే కానీ దైవం కనబడతారని చెప్పట్లేదు కదా. అటువంటప్పుడు ఈ విద్య యొక్క ప్రయోజనం నాకు లేదని పాఠశాలకు పోనని మారాము చేసెను. ఆయన తండ్రి తన పుత్రుడు ఇంత మూర్ఖుడైనాడని బాధపడి ఒకనాడు తీవ్రంగా దండించెను. అంత భానుదాస్ మహారాజ్ ఊరి వెలుపల గల రామాలయమునకు పోయి శ్రీరాముని పాదాలు పట్టుకుని, నీవు మాట్లాడతావా మాట్లాడవా, మాట్లాడుకుంటే నా జన్మ వృధా, నేను నీ పాదాల చెంత ఇలాగే కూర్చుంటాను, అన్నం నీళ్లు ఏమీ ముట్టకుండా ఇలాగే కూర్చుంటాను, అలాగే చనిపోతాను, అంతే. నీవు నన్ను చంపాలనుకుంటే మాట్లాడకు, నీవు అలాగే ఉండు, నేను ఇలాగే ఉంటానని భీష్మించుకొని కూర్చున్నాడు. అలాగే నీరసంతో నిద్రలోకి జారాడు. 2 రోజులు గడిచాయి. 3వ రోజు భాను అంటూ ఎవరో తట్టి లేపారు. కళ్ళు తెరిచి చూస్తే ఒక బ్రాహ్మణుడు చేతిలో పాయసం గిన్నెతో నిలబడి ఉన్నాడు. భానుకు పరిచయమైన వ్యక్తి కాదు. అందుకని ఎవరు మీరని అడిగాడు. నీకు కావలసిన వాడినే. ఆయన కళ్ళల్లో దీప్తి, ముఖంలో తేజస్సు ప్రస్ఫుటంగా అతడెవరో మహనీయుడే అనిపించింది. నాయనా, ఈ పాయసం త్రాగు, తర్వాత చెప్తానని ఆ వ్యక్తి అంటుండగా అదెవరు పంపినారని ప్రశ్నించాడు. ఆయన, ఇంకెవరు, నీవెక్కడున్నావో, ఎవరిని ప్రార్థిస్తూ పస్తులున్నావో వారే, ఆ శ్రీరాముడే పంపినారు అని పలికాడు. అయితే ఆయన నా మాట విన్నారా? ఆయనే స్వయంగా పంపారా? మరి నాతో ఆయనే మాట్లాడవచ్చును కదా అంటూ ఆ పాయసం గిన్నె అందుకొని గటగటా త్రాగేశాడు. మళ్ళీ శ్రీరాముని వంక చూస్తుండగా సమాధి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. చుట్టూ అంతా దివ్య తేజస్సు ఆవరించింది. బాహ్య ప్రపంచం యొక్క ఉనికే లేదు. అటువంటి స్థితి నుండి మామూలు స్థితికి వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఆ బ్రాహ్మణుడు దర్శనమిచ్చాడు. మహాత్మా, మీరు వచ్చి ఎంతసేపు అయిందని అడిగాడు. ఆయన, 7 రోజులైంది నాయన, నీకు బ్రహ్మానందానుభూతిలో సమయం తెలియలేదు. ధన్యుడవైనావు, నీ తపస్సు ఫలించింది, శ్రీరాముని అనుగ్రహం సంపూర్ణంగా నీకు లభించింది అని తలపై చేయి ఉంచి ఆశీర్వదించినారు. భానుదాసు భక్తితో కన్నులు మూసి తెరిచేలోపు ఆయన అదృశ్యమైనారు. ఆ హస్తస్పర్శతో పులకించిన భానుదాస్ బయట ప్రపంచంలోకి వచ్చాడు. ఎటు చూచినా సర్వత్రా నారాయణ దర్శనమే తప్ప మరేమీ కనిపించడం లేదు. తన మనసు తేలికగాను హాయిగాను అనిపించింది. ఏ సందేహాలు లేవు, సమస్యలు లేవు. ఇంటికి రాగా విషయం తెలిసి తండ్రి సంతోషించాడు. ఆ విధంగా దివ్యభావాలతో రోజులు గడిచాయి.
ఒక సంవత్సరం ఆషాఢశుద్ధ ఏకాదశి మహాపర్వదినానికి భక్త బృందాలు పాదయాత్రలు చేస్తూ పండరీ ఉత్సవాలకు పోవుచుండగా వారితో పాటుగా పండరికి చేరుకున్నాడు భానుదాస్. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పాండురంగని గుడిలోని విగ్రహాన్ని విజయనగర మహారాజు చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు బలవంతంగా తీసుకుపోయి విజయనగరంలో ప్రతిష్ఠించుకున్నాడని తెలిసింది. భక్తులంతా కంగారుపడి ఉత్సవాలేమీ చేస్తాము, దేవుడే లేడిక్కడని బాధపడి ఏడుస్తున్నారు. అప్పుడు భానుదాస్ మహారాజ్, ధైర్యంగా ఉండండి, నేను పోయి రంగణ్ణి తీసుకొస్తాను, మీరు మాత్రం సంకీర్తనలు ఉత్సవ ఏర్పాట్లు మానవద్దు అంటూ హామీ ఇచ్చి విజయనగరానికి వెళ్ళారు. మందిరంలో దేవునికి ఎదురుగా నిలబడి, ఏమయ్యా రంగా, నిజంగా చెప్పు, నీ భక్తులకు దూరంగా ఎందుకు వచ్చేశావు? నీకేమైనా అపరాధం చేశారా వారు? దీనులను రక్షించేందుకై కంకణం కట్టుకున్న నీవు రాజభోగాలు అనుభవిస్తూ ఇక్కడ ఉంటావా? ఈ వజ్రాల కిరీటాలు, రత్నాల హారాలు నీ పేద భక్తులు ఇవ్వలేకపోవచ్చు, కానీ వారి గుండెలనే గుడి చేసి ఉంచారు కదయ్యా అంటూ నిలదీశాడు. రంగడు ఏమీ మాట్లాడలేదు. పూజారి పవళింపు సేవ చేస్తుండగా భానుదాస్ గర్భగుడిలోకి దూరాడు. పూజారి చూసుకోకుండా గుడికి తాళం వేసి వెళ్ళిపోయాడు. అప్పుడిక ఏకాంతంలో రంగని కాళ్ళు పట్టుకుని, రంగా, నీకిక్కడ ఖైదులాంటి ఈ గుడి ఏమి సుఖాన్నిస్తుంది? హాయిగా చంద్రభాగా ఇసుక తిన్నెలపై నీ పిచ్చి భక్తులతో ఆటలాడుకుంటేనే ఆనందం. ఇప్పుడు నీకు ఆనందం లేదు, మాకు సంతోషం లేదు కదయ్యా. నీ భక్తులంతా నీ ఒక్కళ్ళేవని కృంగి కృషించిపోతూ ఉంటే నీకు సంతోషమా? భక్తపరాధీనుడన్న బిరుదేమైందయ్యా అంటూ ప్రార్థించాడు. పాండురంగడు భానుదాసుని కౌగిలించుకున్నాడు. తన మెడలోని రత్నాల హారాన్ని భాను మెడలో వేసి, నాకు ఈ హారాలివన్నీ ఏ మాత్రం తృప్తినియ్యవు, నా హృదయం పండరీలోనే ఉంది అన్నాడు. అయితే ఇంకేమి, పోదాం పదా అన్నాడు భానుదాస్. భాను, ఆగరా, నేను చెప్పేది పూర్తిగా విను. కృష్ణదేవరాయలు రాజే కాదు, మంచి భక్తుడు కూడాను. కానీ అతని భక్తి పరిపక్వం కాలేదు. నీవు వచ్చావుగా, ఇక తెలుపుతానంటూ మళ్ళీ కౌగిలించుకున్నాడు రంగడు. ఆ ఆనందంలో రంగని మాయతో తుంగభద్రా నదీ తీరంలో నిద్రిస్తున్నాడు భానుదాస్. తెల్లవారు చూచుకున్నాడు. రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ నదిలో స్నానం చేసి దేవాలయానికి వస్తుండగా రాజభటులు పట్టుకున్నారు. దొంగ దొరికాడని అంటున్నారు. ఉదయాన్నే రాజుగారికి ఫిర్యాదు చేరింది. రత్నాలహారం దొంగతనం జరిగిందని రాజుగారు దొంగను పట్టుకొని కొరత వేయమని ఆజ్ఞాపించారు. రాజాజ్ఞ తెలియక భటులు ఇంతలో భానుదాసును రాజవారి సముఖానికి తీసుకుపోయినారు. రత్నాలహారం ఎందుకు దొంగిలించావు అని అడిగితే, నాకేమీ తెలియదు, నేను దొంగను కాను అన్నాడు. మెడలో హారం ఉండగా పట్టుకుంటేనే నీవు తప్పొప్పుకుంటలేదు, వింత మనిషిగా ఉన్నావే అని రాజుగారు అన్నారు. అంటుండగా రాజభటులు పరుగున వచ్చి, కొరత కొయ్య మెత్తగా పట్టులాగా అయ్యింది ప్రభు అన్నారు. రాజుగారు అందరితో పాటు వెళ్ళి చూశారు. వెంటనే తనదే తప్పని తెలుసుకున్నారు. వెంటనే అపరాధం క్షమించమంటూ భక్తుని పాదాలపైన పడినాడు. భానుదాసు, క్షమించాను, మరి హారం సంగతి ఏమిటి అన్నాడు. అది మీరే ఉంచుకోండి అన్నాడు రాజు. కుదరదు, ఈ హారంతో పాటు హారం నా మెడలో వేసిన వాడు కూడా నాతో రావాలి అన్నాడు భానుదాసు. అప్పుడు ఈ లీల రంగనిదేనని రాజుకు అర్థమైంది. సరే మహాత్మా, రంగడు ఇష్టపడితే తీసుకెళ్ళండి అన్నాడు. సరాసరి భానుదాస్ అందరూ చూస్తుండగానే గుడిలోనికి వెళ్ళి, రంగా రా, పండరికి పోదాం అనగానే ఆ విగ్రహం బాగా చిన్నదైపోయింది. దానిని తీసుకుని చొక్కా జేబులో వేసుకుని, మహారాజా సెలవు అన్నాడు భానుదాసు. ఆహా, కృష్ణదేవరాయల ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఏమి, ఇంతటి మహాభక్తులు పండరిలో ఉన్నారా అని వారిని ఆపి ధన కనక వస్తు వాహన సహితంగా రథాన్నెక్కించి కొంతమంది భటులను తోడుగా పంపించారు. పండరీ చేరి యథాస్థానంలో ఉంచగానే పాండురంగుడు యథారూపం ధరించాడు. భక్తులంతా ఎనలేని ఉత్సాహంతో వేడుకలు చేసుకున్నారు. మా గురుదేవులైన ఏకనాథ మహారాజు వారు ఆ వంశంలో పుట్టినారు. వారెంతో గొప్ప భక్తులు, గురువుకు తగిన శిష్యుడు. వారి చరిత్ర అమోఘం అని చెప్పాడు సూర్యాజీ. నిత్యానందులు, విన్నావా? దత్తపరంపర, వంశపరంపరలు రెండూ అత్యంత ముఖ్యమైనవే అని జయనాదములు చేసిరి. ఏకనాథ మహారాజ్ తరువాతి కథను ఇట్లు చెప్పదొడంగిరి. నాయన తన సద్గురుని జీవిత విశేషాలు చెప్పబోచుండగా సూర్యాజీలో అష్ట సాత్విక భావములు ముప్పిరిగొన్నాయి. కన్నులను ఆనంద భాష్మములు స్రవించాయి. సద్గురుదేవా, హే నాథ మహారాజా, పతిత పావన దీనదయాళో, నీ వృత్తాంతమును చెప్పమని భక్తులు కోరగా చెప్పబూనితిని. హే ప్రభో, నాయందు కృపచేసి ఇందు దోషములేమైనా దొరలినా నన్ను క్షమించుదేవా. మహిమ మాత్రమే నీది, దోషములు నావి. నీ మహిమాన్విత గురుసేవా వృత్తాంతము, పరమ గురు సమాగమము నిరుపమానమైనవని మనసులోనే ప్రార్థించి ఈ విధంగా చెప్పసాగిను. పెద్దలారా, ఏకనాథ మహారాజు వంశావళిని విన్నారు గదా. వీరికి బాల్యంలోనే తల్లిదండ్రులు గతించగా తాతగారైన చక్రపాణి గారు పెంచి పెద్ద చేశారు. నాథ మహారాజ్ వారు సద్గుణఖని, శాస్త్రాధ్యయనంలో ప్రథమ స్థానం వారిదే. సాధు సజ్జనులతో సాంగత్యము,
కథాశ్రవణమునందు ఆసక్తి మెండు. వారికప్పుడు 11 ఏండ్ల వయసు. ఆనాటి నుండి సద్గురువును సేవించి జీవితం ధన్యం చేసుకోవాలనే తపన ప్రారంభమైంది. తనకు పరిచయమైన సాధువులందరినీ సద్గురువు ఎక్కడ లభిస్తారని ప్రశ్నించేవాడు. ఏమో ఎక్కడైనా లభించవచ్చుననే మేము కూడా తిరుగుతున్నాము అనేవారు. ఇలా ఉండగా ఒకనాడు దేవాలయానికి పోగా అక్కడ ఒక వృద్ధుడు చాలా తేజోవంతుడుగా కనిపించాడు. నాథ మహారాజు వారి దగ్గరకు పోయి, తాత, సద్గురు ఎవరైనా నీకు తెలిసిన వారున్నారా అని అడిగారు. ఆ తాత, ఎందుకు లేరు, ఉన్నారు, నీవే అక్కడికి పోవాలి, పోగలవా అన్నారు. ఎక్కడున్నారో చెప్పండి అని ఎంతో ఆతృతతో అడిగారు. దేవగడ దుర్గంలో ఉన్నారు. ఆ దుర్గాధిపతి జనార్దన్ పంత్ గొప్ప నిష్ఠాగరిష్ఠుడు, వెళ్ళి సేవించుకో అన్నారు ఆ తాతగారు. ఆయనకు నమస్కరించాడు భక్తితో. మహాత్మా, నాకు మార్గం తెలిపారు, తమరు కూడా గురువులే అన్నాడు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అంటూ దీవించారు తాతగారు. ఏకనాథ సద్గురు సమాగమం. నాథ్ మహారాజ్ తన తాతకు చెబితే పోనీయరని ఇంట్లో చెప్పకుండానే ఇల్లు విడిచి దేవగడకు చేరుకున్నారు. గురుస్మరణం మనసులో విడవకుండా చేస్తున్నారు. కానీ ఒక దుర్గాధిపతిని కలవాలంటే వారి అనుమతి కావాలి, లేక ఎవరైనా తెలిసిన వారి ద్వారానైనా పోవాలి. అలాంటిదేమీ లేదు. సద్గురుని దర్శించాలన్న తపన మాత్రమే ఉంది తన వద్ద. ద్వారపాలకులకు తనను పరిచయం చేసుకుని పైఠాన్ నుండి దర్శనానికి వచ్చానని విన్నవించండి కోరాడు. చూస్తే బ్రాహ్మణ బాలకుడు. హానికరమైన వాడు కాదనిపించి వారు లోనికి పోయి పంతుగారికి విన్నవించారు. లోనికి ప్రవేశపెట్టమని అనుమతినిచ్చారు. నాథ మహారాజు లోనికి పోయి సద్గురు జనార్దన పంతు వారిని దర్శించగానే వారి తేజో విరాజిత ముఖమండలం, ప్రేమపూరితమైన చిరుదరహాసంతో ఆహ్వానిస్తున్నట్లున్న వారి చూపులు వారికి తల్లిదండ్రులను తలపించినవి. అమాంతంగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి చేతులు కట్టుకుని నిలిచి తన తాత తండ్రుల పరిచయం చేసుకున్నారు. పంతుగారు తల పంకించి, ఏమి కోరి వచ్చినావని ప్రశ్నించారు. నాథగారు, గురుసేవా భాగ్యం ప్రసాదించండి, ఆ కోరిక తప్ప నాకు ఇతర కోరికలు ఏమీ లేవు, తమరు కాదంటే ప్రాణాలు వదలాలనుకుని వచ్చానని ధైర్యంగా చెప్పారు. మీరు అనుమతించే వరకు పాదాలు వదలనని గట్టిగా పట్టుకున్నారు. పంతుజీ నవ్వుకున్నారు. 11 సంవత్సరాల బాలుడివి, నీవేం సేవలు చేస్తావు అన్నారు. ఏ సేవైనా చేస్తాను, కాదనకండి అని ఏకనాథ్ ప్రార్థించారు. పంతుజీ ఒప్పుకోక తప్పలేదు. సరే ఉండు అన్నారు. కానీ వారికి ఇది దత్త సంకల్పమని తెలుసు. ఎప్పటికప్పుడు ఏది అవసరమో గుర్తించి సేవించుటలో నాథ్ మహారాజు గురుప్రేమను ఆకట్టుకున్నారు. పంతుజీ దినచర్యనంతా ఒక్కరోజు గమనించి చక్కగా తెలుసుకున్నారు. గురువు నిద్రలేవకముందే తాను లేచేవారు. వారు బ్రహ్మముహూర్తంలో లేచేసరికి వేడి నీరు సిద్ధపరిచేవారు. వారి స్నానం అయ్యేసరికి పూజా గది శుభ్రం చేసేవారు. గురువు ధ్యాననిష్ట పూర్తయ్యేసరికి పూజకు పూలన్నీ, పూజా ద్రవ్యాలు సమకూర్చేవారు. పూజ పూర్తయ్యే సమయానికి వారి దుస్తులు సిద్ధపరిచేవారు. పంతుజీ రాజదుస్తులు వేసుకుంటారు. తరువాత పాదరక్షలు సిద్ధం చేసేవారు. శిరస్త్రాణం అందించేవారు. పంతుజీ అవన్నీ ధరించిన తర్వాత సభ చేయుటకు బయలుదేరే ముందు వారి పాదాలకు నమస్కరించుకునేవారు. తదుపరి వారు ఏ పని పురమాయించదే ఆ పనిని చక్కగా చేసి చూపేవారు. వారు తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుని వేళలో ఏ వస్తువులు ఎక్కడ అమర్చాలో అమర్చేవారు. గురుదేవులు సాయంకాలం వేళలో విహారానికి పోయేప్పుడు దుస్తులు వేరుగా వేసుకునేవారు. అవి సిద్ధంగా ఉంచేవాడు. ఆ విధంగా సమయోచిత సేవలు చేస్తూ రాత్రిపూట గురుదేవులు నిద్రించే వరకు పాదసేవ చేసేవారు. వారు నిద్రించిన తర్వాతనే తాను నిద్రించేవారు. తిరిగి గురుదేవుల కన్నా ముందే నిద్రలేచుట అలవాటు చేసుకున్నారు నాథగారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి పంతుజీ తనతో నాథగారిని కచేరీకి తీసుకుని పోయారు. అక్కడ వారికి ఏం కాగితాలు అందించాలో, ఎప్పుడు ఏది అవసరమో తీసిచ్చేవారు. గురువుగారు, నాథ్ ఈతని లెక్క తనిఖీ చెయ్యి అనేవారు. అదైపోగానే ఈ అర్జీ వ్రాసివ్వు అనేవారు. అంతలో చూడు ఈ కాగితాలకి జవాబు రాయి అనేవారు. ఈ విధంగా పని వెంట పని, జమలు, ఖర్చులు వ్రాయిట అన్నింటికీ అలవాటు పడినారు నాథ్. సాయంకాలం వేళలో నాథ్ నాతో కూడా తోటకురా అనగా కూడా వెళ్ళేవారు. నీవు గుర్రపు స్వారీ నేర్చుకో అన్నారు గురుదేవులు. నాకెందుకు గురుదేవా అని మళ్ళీ వెంటనే సర్దుకుని, తమ ఆజ్ఞ అయితే తప్పకుండా నేర్చుకుంటానన్నారు. అలాగే కత్తిపట్టి సాము చేయడం కూడా నేర్పించారు గురువుగారు. తనకి ఇన్ని నేర్పిస్తున్నారు గురుదేవులు, ఇవన్నీ తనకు ఉపయోగపడేవేనా, ఏమో గురుదేవులకే తెలియాలి అనుకునేవారు నాథ్. ప్రతి గురువారం పంతుజీ పూర్తిగా ధ్యాననిష్టలో ఉంటారని తెలిసిన తురుష్కులు గురువారం కోటను ముట్టడించారు. కాపలావారిలో కొందరు వచ్చి పంతుజీని కలవాలని కోరగా వారెట్టి పరిస్థితిలోనూ బయటికి రారని ఖచ్చితంగా నాథగారు తెలపగా వాళ్ళు గాబరాపడి, అయితే ఈరోజు కోట శత్రువులకు స్వాధీనపరచాలా అనగానే, ఏమీ మీరంతా లేరా అన్నారు నాథ్ మహారాజు. మమ్మల్ని నడిపేవారు పంతుజీ గదా, వారు లేకుండా ఎలా దాడిని త్రిప్పికొట్టగలం అన్నారు కాపలావారు.
నాథుగారు సరే నేనొస్తాను పదండి అని ఆజ్ఞాపించి గురుదేవులకు మొక్కుకుని వచ్చి కవచము, శిరస్త్రాణము, ఖడ్గం ధరించి అశ్వమెక్కి ఒక్కసారి మెరుపులా విరుచుకుపడ్డాడు నాథుగారు. భటులంతా వారి ఆజ్ఞలను శిరసావహించి శత్రువులపై తిరగబడినారు. అంతే, ఆ దాడికి తట్టుకోలేక శత్రు సైన్యాలు పలాయనం చిత్తగించాయి. కొందరు పట్టుబడినారు. వాళ్లను బంధించి ఖైదులో ఉంచి మరుసటి రోజు కొలువులో ప్రవేశపెట్టగా పంతుజీ విచారించగా తెలిసిందేమిటంటే ముందు రోజు యుద్ధం జరిగిందని సైనికుల ద్వారా పూర్తిగా విషయాన్ని తెలుసుకున్నారు. నాథు యుద్ధం చేశాడని, తర్వాత ఖైదీలను మందలించి వదిలేసి నాథుగారితో ఏమయ్యా నిన్నంత యుద్ధం జరిగితే నాకు కొంచెం కూడా తెలపలేదు అని అడిగారు. మీ దయ వల్ల ఇబ్బంది ఏమీ కలగలేదుగా గురుదేవా, విజయం సాధించింది మన వీరులేగా అన్నారు. పంతుజీ చాలా ప్రసన్నులైనారు గొప్పలు చెప్పుకోని శిష్యుడు దొరికినందుకు. ఒక గురువారం రోజున ఏకనాథుల వారికి దత్తదర్శనం చేయించాలని గురుదేవులు సంకల్పించారు. తన ధ్యాన నిష్టను వాయిదా వేసుకున్నారు. నాథుగారితో గురుదేవులు ఇలా అన్నారు, నాథ్, ఈరోజు మనం ఆ పక్కన ఉన్న కొండల్లో అలా గడిపి వద్దాం అన్నారు. మీ ఇష్టం అన్నారు నాథ్. ఇద్దరూ ఆ కొండలపైకి ఎక్కినారు. అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది. అక్కడ ఒక సరోవరం కూడా ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ గురు శిష్యులిద్దరే ఉన్నారు. గురుదేవులు నాథుగారితో ఏకా దేవుడు ఎక్కడున్నాడు అన్నారు. అంతటా ఉన్నాడు అని శిష్యుని సమాధానం. అది ఊహించేనా లేక అనుభవించి చెప్పినావా అని ప్రశ్నిస్తూ ఎవరి ఆగమనం కోసమో ఎదురుచూపులు చూస్తున్నట్లుగా చుట్టూ కలయి చూస్తూ చటుక్కున వెళ్ళి దూరంగా ఒక ముస్లిం ఫకీర్ వస్తుంటే పరుగున వెళ్ళి వారికి పాదాభివందనం చేశారు గురుదేవులు. ఆయన పంతుజీని ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ మహదానందం పొందుతూ కూర్చున్నారు. ఆ ఫకీర్ వెంట ఒక ఆడకుక్క, దానికి 4 పిల్లలు ఉన్నాయి. పూర్తిగా మాసిన బట్టలతో ఆయనేమో వికారంగా ఉన్నాడు. భుజాన జోలె ఉంది. ఏకనాథ్ దూరం నుండే చూస్తూ ఉన్నారు. కొంచెం సేపటి తర్వాత జా దూద్లావ్ అని తన జోలెలో నుండి భిక్షాపాత్ర తీసి పంతుజీకి ఇచ్చారు. ఆయన ఆ పాత్రలోకి వెనుక ఉన్న కుక్క దగ్గరికి వెళ్ళి పాలు పిండి తెచ్చారు. ఇద్దరూ ఫకీరు తెచ్చిన ఎండిన రొట్టె ముక్కలు ఆ పాలలో నంజుకుని తిన్నారు. ఆ ఫకీరు ఈలోపు ఆ బాలుడెవరు అని అడగడం, మనవాడే అని పంతుగారు చెప్పడం నాథుగారు వింటూనే ఉన్నారు. తర్వాత ఓ నాథ్ ఇట్రా అని పిలిచి ఆ భిక్షాపాత్ర శుభ్రంగా కడిగితే అంటూ ఆజ్ఞాపించారు. నాథుగారు ఆ పాత్ర చేతిలోకి తీసుకునేటప్పుడే ఒక విద్యుత్ ప్రవాహం తనలోనికి ప్రసరించినట్లు తెలిసింది. ఆ పాత్రను సరోవరంలో కడిగేందుకు వెళ్ళారు. దానిలో గురుదేవులు తిన్నారు కదా అని దానిని కడిగి నీళ్లు తాను త్రాగాలనిపించి తాగేశారు. అద్భుతంగా చుట్టూ దివ్య తేజస్సు ఆవరించినట్లు అనిపించి కొంతసేపు అలాగే ఉండిపోయినారు. ఫకీరు పెద్దగా ఓ పిచ్చివాడా ఏం చేస్తున్నావు అని గట్టిగా కేకవేశారు. మామూలు స్థితి కలిగి నాథుగారు స్వామి పాత్రను శుద్ధి తెస్తున్నా అంటూ జవాబిచ్చేసరికి ఏ పాత్ర ఏమి శుద్ధి అంటూ గురుదేవులు ఆది గురువు యోగి రూపంలో దత్తస్వామి ఇరువురు దర్శనమిచ్చారు. బిరబిరా వచ్చి నాథుగారు వారి పాదాలపై పడినారు. దత్తస్వామి ఈ పిల్లవాడిని నాకు ఇచ్చేయి, చాలా పనుంది వీనితో అంటే సరే మీ కృప అన్నారు పంతుగారు. దత్తుడు అంతర్ధానం కాగా పంతుజీ శిష్యుని అభినందించారు. నాథ్ నా కర్తవ్యం పూర్తయిందన్నారు. నాథ్ పారవస్యంలో ఉన్నారు. ఇరువురూ తిరిగి నివాసానికి చేరుకున్న తర్వాత కొంతకాలానికి ఒకరోజు పంతుజీ నాథుగారిని పిలిచి నీవు ఒంటరిగా వెళ్ళి సూర్యకుంజ శిఖరం పైన తపస్సు చేయాలి, భగవద్ దర్శనమైతే గాని తిరిగి రానని శపథం చేసుకుని బయలుదేరు అని ఆజ్ఞాపించారు. మారు మాట్లాడకుండా గురుదేవులకు పాదాభివందనం చేసి బయలుదేరినారు నాథుగారు. ఆ కొండపైన ఏకాంత స్థలంలో తపస్సు చేశారు. నిత్యం ఒక గొల్లపిల్లవాడు ఆవు పాలు తాగమని నాథుకు తెచ్చి సమర్పించేవాడు. అయాచిత ప్రసాదమని భావించి ఆ పాలు తాగి తపం ఆచరించుకునేవారు. ఒకనాడు ఆ గొల్లవాడు కెవ్వున కేకవేశాడు. నాథ్ కళ్ళు తెరిచి ఏమిటని అడిగితే మీ వెనుక ఒక నల్లతాజు పడగ విప్పి మీ తలపైన ఆడిస్తున్నదన్నాడు. ఆ వెంటనే వెనుకకు చూచాడు నాథ్. ఆ త్రాచు శ్రీకృష్ణ పరమాత్మగా శిరమున నెమలిపించము, కరమున వేణువుతో దర్శనమిచ్చారు. తిరిగి పంతుజీ వద్దకు వెళ్ళగా వారు పైఠానుకు పోయి భాగవతమును మరాఠీలోనికి తర్జుమా చేసి ఈ పనులు నీవే చేయాలని ఆజ్ఞాపించారు. తాతగారి వద్దకు తిరిగి వచ్చారు నాథ్. గిరిజాబాయి అను సాధ్విని వివాహమాడినారు. గురువాజ్ఞ మేరకు రచనలు చేసినారు. తాత నాయనమ్మలకు వృద్ధాప్యంలో పరిచర్యలు చేశారు. ఆ వృద్ధులు పరమపదించారు. తర్వాత ఆయనే ఇంటికి పెద్ద. నిత్యము బ్రహ్మముహూర్తంలో లేచి గోదావరి నదిలో స్నానం చేసేవాడు. శ్రీహరిని అర్చించి ప్రార్థించి దుఃఖితులకు తీర్థప్రసాదాలు ఇచ్చేవారు, సాంత్వనపరిచేవారు. ఈర్ష్యాపరుల విఫల ప్రయత్నాలు.
శ్రీనాథ్ మహారాజు సహనశక్తికి మారుపేరుగా రూపుధరించారు. ఎవ్వరిని అన్నా కోపం అనేది ఆయనకు లేదు. ఒకసారి వారికి పరీక్ష పెట్టాలని గ్రామంలోని బ్రాహ్మణులు ఒక తురుష్కుని ప్రేరణ చేశారు. ఏకనాథులు గోదావరి నదిలో స్నానం చేసి పైకి వచ్చే సమయంలో ఆయన మీద అతడు గాండ్రించి ఉమ్మివేశాడు. నాథ్ మహారాజ్ వారు చిరునవ్వుతో అతని వంక చూచి మరలా నదిలోకి దిగి స్నానం చేసి పైకి వచ్చారు. అతడు మరలా ఉమ్మివేశాడు. మరలా వారు స్నానం చేశారు. ఈ విధంగా ఆ వ్యక్తి 108 సార్లు ఉమ్మివేయడం, వారు తిరిగి వెళ్ళి స్నానం చేయడం జరిగింది. ఆ తురుష్కుడు ఏడుపు ఆపుకోలేక ఆయన కాళ్లపై పడి, తమరు క్షమించితే గాని నాకు నిష్కృతి లేదు, నేను మీ పట్ల అపచారం చేశానని భోరున ఏడ్చాడు. నాథుగారు అతన్ని ఓదార్చి, ఓ మహానుభావ, నీవలా చేయటం వల్లనే నేను 108 సార్లు గోదావరి స్నానం చేయగలిగినాను. లేకుంటే రోజుకొక్కసారే కదా చేసేవాడిని. నాకు నీవు మేలే చేశావు నాయనా, పుణ్యాత్ముడవు అని దీవించి పంపారు. ఊరిలోని బ్రాహ్మణులకు ఏకనాథ మహారాజ్ అంటే దీనదయాళుడని కోపం, కులపట్టింపు లేకుండా అందరినీ ఆదరిస్తారని ద్వేషం. నాథ్ మహారాజును అవమానపరచాలని వారు మరలా ఒక ఉపాయం ఆలోచించారు. పొరుగురు నుండి ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి తన కుమార్తె పెండ్లి కొరకు సాయం చేయమని కోరినాడు. అప్పుడు ఆ ఊరిలోని బ్రాహ్మణ పెద్దలు ఇలా అన్నారు, అదిగో ఆ కనిపించేదే ఏకనాథు గారి ఇల్లు. నీవేం చేస్తావో గాని ఆయనకు కోపం తెప్పించు, నీకు 200 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతే కదా, ఎవరినైనా మెప్పించాలంటే కష్టపడాలి, కోపం తెప్పించేందుకేముంది అనుకుంటూ నాథుగారింటికి పోయి చెప్పులున్న కాళ్లతోనే నాథుగారి పూజాగృహంలోకి పోయి నాథుగారి ఒడిలో కూర్చున్నాడు. వెంటనే నాథుగారు భార్యను పిలిచి, నా స్నేహితుడు కృష్ణాజీ వచ్చాడు, కొంచెం పానకం తీసుకొనిరా. నన్ను చూడాలన్న ఆతృతలో చెప్పులు విప్పడం కూడా మర్చిపోయాడు. ఇతని ప్రేమను ఎలా వర్ణింపను అంటుంటే అతడు ఖిన్నుడై, క్షమించండి, పొరపాటు చేశానంటాడు. అతనికి ఎన్నో మర్యాదలు చేసి భోజనం వడ్డించారు. ఆ బ్రాహ్మణుడు కార్యసాధనకి ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఒకనాడు భక్తులకు సమారాధన జరుగుచుండగా నాథగారి భార్య గిరిజాబాయి మారు వడ్డించడానికి వచ్చింది. ఈ నూతన బ్రాహ్మణుడు చటుక్కున లేచి ఆమె వీపుపై కూర్చున్నారు. ఏకనాథ్ గారు, గిరిజాబాయి జాగ్రత్తగా పట్టుకో, పడిపోతే ప్రమాదం అన్నారు. ఆమె, నా పెద్ద కొడుకు అల్లరి నాకు తెలుసుగా, జాగ్రత్తగానే పట్టుకున్నానన్నది. దానితో అతని పాచిక పారలేదు. ఏకనాథ్ మహారాజుకు కోపం రాలేదు. ఇక ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా ఏడుస్తావని ప్రశ్నించారు నాథగారు. అయ్యా, నా కూతురు పెళ్లికి 200 కావాల్సి వచ్చింది. మీ కోపం తెప్పిస్తే ఆ బ్రాహ్మణ పెద్దలు 200 ఇస్తానన్నారు. మీకు నేనేం చేసినా కోపం రాలేదు, ఆ డబ్బులు రావు. నా పిల్ల పెండ్లి కాదు, అందుకే ఏడుస్తున్నానన్నాడు. విషయం అర్థమైంది. నాథుగారు ఇలాగన్నారు, ఓ బ్రాహ్మణోత్తమ, దిగులు పడకు, నేనిస్తాను 200 అని లోపల నుండి తెచ్చిచ్చారు. ఇప్పుడు నేను కోపం నటిస్తూ నీ వెంట పడతాను, నీవు పరిగెత్తి వారికి చెప్పు, నీకు అక్కడ కూడా 200 లభించుతాయి, పద అన్నారు. ముందు బ్రాహ్మణుడు, వెనుక నాథుగారు వెంబడిస్తుండగా ఆ బ్రాహ్మణులు చూచారు. వారి దగ్గరకు పోయి, అమ్మో, నాథ్ మహారాజు నన్ను కొట్టేస్తారు బాబోయ్ అంటూ చెప్పాడు. వారు సంతోషించి పంచకొంగును ముడికట్టి ఉంచిన పైకొన 200 ఆ బ్రాహ్మణుడికి ఇచ్చారు. ఆ తర్వాత నాథుగారు అటు రాగా ఆ బ్రాహ్మణులు చూస్తుండగానే, అయ్యా నమస్కారం, పోయి వస్తా అంటూ పొరుగురు బ్రాహ్మణుడు పరుగు పరుగును పోగా చిరునవ్వులతో ఏకనాథ్ తిరిగి ఇంట్లోకి పోయినారు. ఆ తర్వాత విషయం అందరికీ తెలిసింది. వారు ఆ విధంగా కోపం నటించి తమ చేత 200 ఆ బ్రాహ్మణుడికి ఇప్పించినారని. ఆ విధంగా వారికి కోపం తెప్పించే ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. శ్రోతలందరూ ఈ చరిత్ర వింటూ ఆనందలహరిలో మునిగిపోయి ఉన్న తరుణంలో సూర్యాజీ ఇలా చెప్పారు, సాధనలో ఉత్తమ సహనశీలులై ఉండాలని గురువులెంత ప్రబోధించినా అవగాహన చేసుకుని పాటించే శిష్యులు చాలా తక్కువ. ఏకనాథ్ మహారాజ్ ఆ సద్గుణాన్ని ఆచరించడం తపస్సుగా భావించారు. అందువల్లనే వారు మహిమాన్వితమైన గ్రంథములకు సరళ భాషలో రూపకల్పన చేయగలిగారు. అటువంటి గురువుకు శిష్యుడనగుట నా పూర్వజన్మల పుణ్యఫలమని చేతులు జోడించి సూర్యాజీ అనితర దుర్లభ సాధ్యమైన గురుకృపకు తనను పాత్రునిగా చేసిన ఆ గురువులకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి ఆ కథను చాలించినాడు అని నిత్యానందులు చెప్పగానే విద్యాసాగరుడు గురువుతో పాటు ఏకనాథ మహారాజు వారికి నమస్కరించారు. అప్పటిదాకా సూర్యాజీ కథ విన్న శ్రోతల వలె విద్యాసాగరుడు కూడా మహాభక్తులు గురువులైన వారి దివ్య కథాగాన లహరిలో ఓలలాడినాడు. మరల ఆ గురు శిష్యుల ప్రేమను, వారి కర్తవ్య పాలనలను తలుచుకొని తన్మయుడై, గురుదేవా, నా పూర్వపుణ్యవశముననే నేను ఈ మహాత్ముల చరిత్రలను, వారి దివ్యలీలలను మీ ద్వారా శ్రవణం చేసి వారి కరుణా కటాక్షాలను పాత్రుడనగుచున్నాను.
తరువాత సద్గురుని పొందాలని ఎంతో ఆరాటపడుచున్న శ్రేష్ఠునికి ఎవరు గురువు కాగలిగినారు? దానిని గురించే నేను ఆలోచించుచున్నాను. శిష్యుడు సద్గురువుని అన్వేషించుటలో గల తపన నాకును అనుభవమైనది గదా. అక్కలకోట స్వామి దర్శనమిచ్చి మీ వద్దకు చేర్చే వరకు నాకు అశాంతిగానే ఉండినది. గురుదేవా, తర్వాత విషయం వినుటకు నా మనసు ఉవ్విళ్ళూరుచున్నది అని కోరెను. నిత్యానందులు చిరునవ్వులతో, ముందు చెప్పబోవున్నది అదే గదా, ఓర్పు వహించుము, అంతయు శుభమే జరుగునని దీవించెను. నిత్యానందులు విద్యాసాగరులు ఇరువురు జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని స్మరణం చేసిరి. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 6వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.